సో మీరు ఎందుకంటే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చెయ్యలేరు కదా ఈ సిచ్యువేషన్స్, ఈ గోల్డ్ ఒకవైపేమో ట్రంప్ టారిఫ్స్ ఇష్యూస్ కూడా అక్కడ కంప్లీట్ గా అక్కడ కూడా మనకి అనిశ్చితి ఇంకా అక్కడే ఉంది. ఎందుకంటే యుఎస్ సుప్రీం కోర్టు కూడా ఈయన టారిఫ్స్ అన్ని కూడా ఇల్లీగల్ అని అక్కడ ఆయన ఏమో దేన్ని మేము ఆయన ఇంకో డిఫరెంట్ సెక్షన్స్ తీసుకొని వచ్చి మేము 10% చేస్తాం, 15% చేస్తాము, ఈ విధంగా అనిశ్చితి అనేది అక్కడ కనిపిస్తుంది. ఒకవైపు యుద్ధాల భయాలు అనేవి ఒకవైపు ఉన్నాయి. సో గోల్డ్ అండ్ సిల్వర్లో ఏంటంటే ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి వీటి వల్ల ఎక్కువగా వస్తున్నాయండి. సో ఎవరైతే ఈ గోల్డ్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటున్నారో ఫిజికల్గా అయితే వెళ్ళకండి. మీకు గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయండి. రైట్. సో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి ద్వారా మీరు ఎవ్రీ మంత్ 10,000 అని పెట్టుకున్నారనుకోండి, మీ అమౌంట్ లో నుంచి ఆ 10,000 కట్ అవుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆ రోజు వాల్యూ ఎంత ఉందో మీకు అంత యూనిట్స్ అనేవి ఎలకేట్ అయిపోతాయి. సో మీకు ఈ టెన్షన్ ఉండదు కదా ఎవ్రీ డే ఈ గోల్డ్ పెరిగిందా తగ్గిందా అనే టెన్షన్ లేకుండా యూ కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ దట్. సో మీకు ఎప్పుడైతే మీకు ఆ గోల్ అనేది వస్తుందో, ఎగ్జాంపుల్ మీకు 10 years తర్వాత ఈ 10 lakhs కాస్త 20 lakhs అయింది అనుకోండి, మొత్తం 20 lakhs అంతా తీసేసి మీకు కావాల్సిన ఆర్నమెంట్ మీరు కొనుక్కోవచ్చు.